వైసీపీ సర్కార్ అభివృద్ధిని ఉక్కుపాదంతో అణిచివేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని చెప్పారు. ఏపీ పేరు చెబితే అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి వైసీపీ కల్పించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా కొనసాగాయని తెలిపారు అచ్చెన్న. అధికారం చేపట్టి 4.5 ఏళ్లు అయినా ఏం సాధించారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందని చెప్పడానికి చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. మొత్తం రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. మాలాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అని చెప్తే అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 151 స్థానాలతో అధికారాన్ని ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేసినా సరే ఒక్క అవకాశం అని చెప్పి అబద్ధాలు చెప్పిందే చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు.